కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహాభారతంలో శకుని లేకుంటే కృష్ణుడు లేడని మీడియా చిట్చాట్లో సెటైర్లు వేశారు. హరీష్ రావు కాలనాగు అనుకుంటే ప్రమాదమని అన్నారు. ఇక కేసీఆర్ ను కేటీఆర్, హరీష్ గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. పునర్విభజనతో సౌత్ కి అన్యాయం జరిగితే ఊరుకోమని అన్నారు. ఇప్పుడున్న రేషియోతోనే పునర్విభజన తర్వాత కూడా ఉండాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలోనే పునర్విభజనలో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైన తెలంగాణలో మీటింగ్ పెడతామన్నారు. సన్నబియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏటా 14,560 కోట్లు సన్నబియ్యం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇక సన్నబియ్యంతో పేదల కడుపు నిండా అన్నం తింటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. 86% మంది జనాలకు సన్నబియ్యం అందుతుందని అన్నారు ఉత్తమ్. సోనియా తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ చట్టానికి తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు. గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు 2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లకు చట్టబద్ధత, గుర్తింపు ఇవ్వడం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు మంత్రి వివేక్. వర్కర్ల హక్కులు, అదేవిధంగా జీవనోపాధిని కాపాడే విధంగా నిబంధనలు రూపొందించామని చెప్పారు. శాసనసభలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. హేట్ స్పీచ్ ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని అన్నారు మంత్రి. హేట్ స్పీచ్ చేసిన వారికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడేలాగా చట్టం రూపొందించామని చెప్పారు. నేరాన్ని రిపీట్ చేస్తే 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని అన్నారు. బాధితులకు పరిహారం అందేలాగా చట్టం తెచ్చామని అన్నారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్ హయాంలో అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. శాసనసభలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. వామన్ రావు దంపతులను అతి కిరాతకంగా చంపారని, ఇప్పటికీ అరెస్టులు చేయలేదన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు అసలు దోషులకు అండగా ఉన్నారని చెప్పారు. భూపాలపల్లి, హన్మకొండ, మొయినాబాద్, అత్తాపూర్, సంతోష్ నగర్ లో లాయర్లు హత్యలకు గురయ్యారని చెప్పారు. న్యాయవాదిగా బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గిగ్ వర్కర్ల బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. పెద్దల సభలో పేపర్లు చించి చైర్మన్ పై వేయటంపై మంచి పరిమాణం కాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందని, కేటీఆర్ దృష్టిలో పడాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇసుక దోపిడీ చేశారన్నారు. అక్రమ మైనింగ్ పైన ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేయిస్తోందని మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని అన్నారు మహేష్ కుమార్. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక పొంగులేటికి సంబంధించిన వాళ్ల భూ కబ్జాలపైన కూడా తమ దగ్గరున్న ఆధారాలను గవర్నర్ కు అందించామన్నారు కేటీఆర్. రాఘవ కన్స్ట్రక్షన్ పైన హౌస్ కమిటీ వేయాలని అడిగితే దానికి విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాగ్ రిపోర్ట్ కడిగి పారేసిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తేల్చిందని చెప్పారు. దళిత, బలహీన వర్గాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ వట్టిదేనని కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. కాగ్ రిపోర్టు ముఖ్యమంత్రికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. తాము ప్రభుత్వ పనితీరుపైన నిలదీస్తున్న అంశాలనే కాగ్ రిపోర్టు కూడా ప్రస్తావించిందని చెప్పారు. ఇక అంకెల్లో గోల్మాల్, ఆచరణలో అంతకన్నా గోల్మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని అన్నారు హరీష్ రావు. భారత్ ను మావోయిస్టు రహిత దేశంగా మార్చడమే మోదీ సర్కార్ లక్ష్యమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ లక్ష్య సాధనలో దాదాపు సక్సెస్ అయ్యామని చెప్పారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ లో నక్సలిజం లేకుండా చేశామన్నారు. బస్తర్లో నక్సలిజం అంతమైందని లోక్సభలో ప్రకటించారు. సమాజంలోని అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కారాలు ఉన్నాయన్నారు. ఆయుధాలు చేపట్టడం సరైన మార్గం కాదని అన్నారు షా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గటం లేదు. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్ అగ్నిగుండంలాగా మండుతోంది. టెహ్రాన్లోని యూనివర్సిటీ పైన దాడి చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. యూనివర్సిటీని సైనిక స్థావరంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. దక్షిణ లెబనాన్ పైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది ఐడిఎఫ్. బీరూట్ శివారులో జరిపిన దాడిలో 3 హెజ్బుల్లా సభ్యులు మరణించినట్లు తెలిపింది.